ఎవరు పుట్టించారు? బాగా వినాలి. పౌలు పుట్టించడం అనేది తల్లిదండ్రులు అని చాలా మంది అనుకుంటారు. నేనంటాను, ఆ తల్లిదండ్రులను, నిన్ను, నన్ను, మనందరినీ పుట్టించిన వాడు ఆయనే. పుట్టించిన వాడు దేవుడే. రెండవదిగా రక్షించిన వాడు పుట్టించిన దేవుడే. మనము తప్పిపోయినప్పుడు, పాపములో పడిపోయినప్పుడు రక్షించినది కూడా దేవుడే. మూడవదిగా ఎందరో లోకములో ఉండగా మనలను తన ప్రజలుగా చేసుకున్నాడు. ఈ మూడు కారణాలు, ఈ మూడు దేవుడు చేసిన కార్యములను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు లేక ఆరాధన. ఏమని రాయబడింది? యెహోవా సన్నిధికి ఎలా రావాలట? సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనుషులను, ఆయన మనలను పుట్టించెను. మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఇది ఆరాధన. కృతజ్ఞత అర్పణలు, కీర్తనలు. ఎందుకు ఆరాధన చేయాలి అంటే, మొదటి విషయం, సృష్టించిన వాడు ఆయనే. దేవుడు ఈ లోకములో ప్రతి వాటిని కూడా దేవుడే సృజించాడు. సృష్టికర్త దేవుడే. ఆయన దేనికి సృష్టికర్త అంటే, సకల విశ్వమునకు సృష్టికర్త ఆయనే. ఈ భూమి ఆకాశములకు సృష్టికర్త ఆయనే. అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఎన్నెన్నో జీవులు ఉన్నాయి. ఓ మాటలో చెప్పాలంటే, సమస్త జీవులకు సృష్టికర్త లేక సమస్త జీవులను పుట్టించిన దేవుడు. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆయనే సృష్టికర్త కనుక ఆయనకు మనము ఆరాధన చేయాలి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 11వ వచనం, అంతకంటే ముందుగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన అల్లాడుచుండెను. కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. బాగా వినాలి. ఈ మొదటి అధ్యాయం అంతా చదివినట్లయితే దేవుడు ఏమేమి చేశారు అన్న విషయాలు మనకు కనబడతాయి. మొదటిగా ఆయన ఏమి కలుగు చేశారు? జీవులను ఎలా కలుగు చేశారు? సమస్త జీవులను ఆయన ఎలా కలుగు చేశారు? ఈ విశ్వమంతటిని ఎలా ఆయన పుట్టించారు అనే విషయాలు మొదటి అధ్యాయం అంతట్లో కూడా మనకు కనబడుచున్నాయి. ఆదికాండంలో ఈ మాట మనకు కనబడుతుంది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 11వ వచనములో 6 దినములలో, బాగా వినాలి, ఎన్ని దినాల్లో? 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. బాగా అందుచేత యెహోవా 7వ దినమును విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. బాగా వినాలి. 6 దినములలో ఈ సృష్టి అంతటిని దేవుడు 6 దినాల్లో చేసి 7వ దినాన్ని ఏం చేశాడట? విశ్రమించి పరిశుద్ధపరిచాడు. అందుకనే ఈ దినము గొప్ప దినము.
నిజమైన క్రైస్తవుడి దినమున ఒక పండుగ దినముగా ప్రతి ఆదివారం నిజమైన క్రైస్తవ విశ్వాసికి పండుగే. క్రిస్మస్ ఒకటే కాదు పండుగ, ఈస్టర్ పండుగ కాదు, ప్రతి ఆదివారము పండుగే. ఎందుకంటే కృతజ్ఞతతో 7వ దినము ఆశీర్వదింపబడిన దినము కనుక 7వ దినములో నేను నా దేవుని సన్నిధిలో ఉండాలి. 7వ దినమున నా దేవుని సన్నిధిలో నేను ఉత్సాహ గానము చేయాలి అని కృతజ్ఞతతో ఆయన గుమ్మములోనికి వస్తాడు. కనుక ఆయన 6 దినాల్లో సృష్టి చేశారు. ఏం చేశారని రాయబడింది? ఆకాశమును చేశారు, భూమిని చేశారు, సముద్రమును చేశారు. అంత మాత్రమే కాకుండా సముద్రములో ఉన్నవన్నిటిని కూడా, సముద్రములో చాలా జీవులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో న్యూస్ లో చూపిస్తున్నారు కదా, సముద్రానికి ఎన్నో చాలా లోతుగా కొన్ని వేల అడుగుల్లో ఉన్న జీవులు కూడా బయటకు వచ్చేస్తున్నట్లుగా మనం చూపించాం. రకరకాల జీవులు సముద్రములో ఉన్నాయి. సమస్తమును ఆయనే సృష్టించారు. కీర్తనల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 33వ సంకీర్తన 6వ వచనములో యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను. బాగా వినాలి. ప్రతి చోట ఇక్కడ రాయబడిన ప్రతి చోట కూడా ఇందాక ఫస్ట్ లో చదువుకున్న మాటలు సముద్రమును అందులో ఉన్నవన్నీ కలుగు చేశాడనే మాట చూస్తున్నాం. ఆకాశములను వాటి సర్వ సమూహములు. ఆకాశములో చాలా సమూహాలు ఉన్నాయి. ఆ సమూహములన్నిటినీ కూడా ఆయనే కలుగు చేశారు. ఇంకా మనం చూసినట్లయితే 95వ సంకీర్తన 5వ వచనములో 6వ వచనములో కూడా చూస్తే సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేశాడు, ఆయన హస్తములు భూమిని నిర్మించాడు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సముద్రాన్ని కలుగు చేశారు తన హస్తము చేత. ఈ భూమిని ఆయన నిర్మాణము చేశారు. 90 ప్రియులను గమనించాలి. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో కూడా, నెహెమ్యా గ్రంథం 9:6 త్వరగా చదవాలి, స్పీడ్ గా చదవాలమ్మా. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, చెప్పడానికి చాలా సమయం పడుతుంది. నీవే అద్వితీయుడమైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమంతటిని భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రములను వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. ఈ వచనాలన్నింటిలో కూడా మనం చూసినప్పుడు సమస్తము టోటల్గా అన్నిటినీ ఆయనే కలుగు చేశారు. అందుకే బాబు అలా చేయొద్దు, కూర్చో, ఇట్లా కూర్చో, రైట్ రా కూర్చో, ఆమె దగ్గర కూర్చోవాలి కదా, అలా చేయొద్దు. వీళ్ళని గమనించాలి. ప్రతి వచనంలో ఒక మాట, అన్నిటినీ ఆయనే కలుగు చేశారు. సముద్రములో ఉన్నవైనా కావచ్చు, భూమి మీద ఉన్నవైనా కావచ్చు, ఆకాశములో ఉన్నవైనా కావచ్చు, సర్వ సృష్టికి ఆయనే పుట్టించారు. ప్రతి పురుగును ఆయనే పుట్టించారు, ప్రతి పక్షిని ఆయనే పుట్టించారు, ప్రతి జీవిని ఆయనే పుట్టించారు లేక సృష్టించారు. కానీ
అన్నిటిలో ప్రధానముగా మనలను ప్రత్యేకంగా పుట్టించాడు. పురుగుల వలె మనల్ని పుట్టించలేదు, పక్షుల వలె మనల్ని పుట్టించలేదు, వాటి వలె మనల్ని పుట్టించలేదు, కానీ మనలను ఎంతో ప్రేమతో ఆయన పుట్టించారు. అందుకే మనం ఎల్లప్పుడూ దేవునికి ఏమై ఉండాలి అంటే కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. కొంచెం సౌమ్యమైన కొద్దిగా కొంచెం తగ్గించి కొంచెం కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. వాటి వలె మనల్ని పుట్టించలేదు. అమాయకులుంటారు సమానం వచ్చు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనములో రాయబడిన మాట, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను దేవునికి మహిమ కలుగును గాక. అనాది పురుషుడైనా దేవుని ఆరాధించండి, అనాది పురుషుడైనా దేవుని ఆరాధించండి, అనాది దేవుండే అనంత దేవుడు అనాదిని. వాటి వలె మనల్ని పుట్టించలేదు, కానీ ఆయన ప్రత్యేకముగా మనలను ఆయన పోలికలు ఆయన రూపములు ఆయన రూపములో అయితే ఉన్నారో ఆయన రూపములోనే మనల్ని పుట్టించాడు. మనం ఆయన పోలికగా ఉన్న మనము ఆయన పోలికలో మనల్ని చేసుకున్నారు కనుక ఆయనకు దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతి ఆరాధన చేయాలి. దేవుడి యొక్క వాక్యములు 2వ అధ్యాయం ఆదికాండం 7వ వచనములో రాయబడిన మాటలు చూసినప్పుడు దేవుడైన యెహోవా నేల వంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో పనిచేసి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయును చూడొకసారి చేసి అది మైకు. నేల మంటితో ఆయన నిర్మించాడు. నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో ఆయన జీవవాయువును ఊదాడు, అనగా తన స్వహస్తములతో చేస్తున్నాడు. అన్ని జీవుల వలె కాదు, మనలను ప్రత్యేకముగా ఆయన పోలికలో చేస్తున్నాడు, ఆయన హస్తముతో చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయనలో ఉన్న జీవాన్ని మనకి ఇచ్చివేశాడు. ఎవరి జీవము? గట్టిగా చెప్పండి. మనలో ఎవరి జీవం ఉంది? దేవుని జీవం. ఆయనలో ఉన్న జీవమే మనకిచ్చాడు కనుక కూర్చోండి. ఆయనలో ఉన్న జీవమే మనకిచ్చాడు కనుక కృతజ్ఞత దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొంతమంది ఆదివారం అనగానే ఏదో వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయాం, కృతజ్ఞతతో రావట్లేదు దేవుని సన్నిధి. నా దేవుని నేను ఆరాధించాలి. నన్ను పుట్టించిన దేవుణ్ణి, తన రూపములో చేసుకున్న దేవుణ్ణి, తన ఆత్మను తన ప్రాణము నాకు ఇచ్చిన దేవుణ్ణి నేను ఆరాధించాలి అనే ఆ కృతజ్ఞత భావముతో కాకుండా ఏదో వచ్చేస్తున్నారు నామకాన్ని. ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 32వ వచనములో దేవుడు భూమి మీద నరుని సృజించిన దినములు మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు
ఇట్టి గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త వినబడిన అని నీవు అడుగుము. ఇక్కడ దేవుడు భూమి మీద నరులను సృజించిన దినము మొదలుకొని నరులను సృజించాడు దేవుడు. ఎలా సృజించాడు? ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనములో మగవానిగాను ఆకాశము భూమియు ఆకాశము అందరూ పడాలి. అనాది పురుషు గమనించాలి. ఆదికాండం 5వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే దేవుడు నరులను ఎలా చేశారు అంటే, చదువుమా, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించారు. దేవుడు వారికి నరులు అని పేరు పెట్టారు. మగవారిగాను ఆడదానిగాను ఆయన సృజించారు. అనగా అన్ని జీవుల వలె మనల్ని సృష్టించలేదు. అర్థం చేసుకోండి మాట. అన్ని జీవుల వలె మనము పుట్టామా? మాట్లాడుతుంది. పురుగుల వలె పుట్టామా? పక్షుల వలె పుట్టామా? పశువుల వలె పుట్టామా? మృగాల వలె పుట్టామా? ఎలా పుట్టాము? ఆయన రూపంలో పుట్టాము. ఆయన హస్తములతో నిర్మించుకున్నాడు. ఒక మగవారిని మాత్రం కాదు, పురుషుడిని స్త్రీని ఇద్దరిని ఆయనే సృజించారు. పురుషుడిని చేశారు, ఆ నరునిలో నుండే నారిని చేశారు. ఈ మాటలన్నింటినీ బట్టి చూసినప్పుడు నన్ను మాట్లాడిన మాట మీకు చెప్తాను. ఒకసారి కొద్దిగా పెట్టు అని కొద్దిగా నన్ను ఒక వ్యక్తి మాట్లాడాడు. నేను యేసు ప్రభు నమ్ముకున్నందుకు అతను నన్ను అన్నాడు, మీ అమ్మ నాన్న లేకుండా పుట్టావరా అనేవన్నా. ఆ కొత్త దేవుని నమ్ముకున్నావు, అమ్మ నాన్న లేకుండా పుట్టావరా అన్నాడు. అది చాలా బాధ కలిగింది ఆ మాట. ప్రతి ఒక్కరూ అమ్మ నాన్నను బట్టే పుడతారు, కానీ ఆ తల్లి గర్భములో సృష్టి మాత్రం ఎవరిది? చెప్పటమా? సొంతంగా నేను ఏది మాట్లాడను, బైబిల్ లేకుండా మాట్లాడను. కీర్తనల గ్రంథం 139వ సంకీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఒకసారి చదువుకుందాం. 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడము నీవే. బాగా వినాలి ఇక్కడ. అమ్మా చెప్పండి, ఎవరు నిర్మించారు? మాట్లాడలేదు. నేను అర్థం చేసుకోండి. నేను అంటాను, తల్లి గర్భములో ఒక చెయ్యి లేకుండా పుట్టించాడు అనుకోండి దేవుడు. పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ చెయ్యి తయారు చేయగలరా? మాట్లాడలేదు. ఒక్క
కన్ను లేకుండా పుట్టాడు, గుడ్డోడుగా పుట్టాడు, 2 కన్ను లేకుండా పుట్టాడు. ఏం చేస్తారు? సాధారణంగా పెద్దలు అనేవారు, వాళ్ళకి బైబిల్ తెలియకపోయినా ఒక మాట అనేవారు. పుట్టిన తర్వాత బిడ్డకి ఏదైనా సరిగా లేకపోతే, కళ్ళు లేకపోతే, చెయ్యి సరిగా లేకపోతే, కాలు సరిగా లేకపోతే ఒక మాట అంటారు. ఏమంటారు? దేవుడు అన్ని చక్కగా ఇచ్చాడమ్మా అంటారమ్మా. దేవుడు ఎలా బేసు కొట్టారమ్మా, ఇది ఉందే యాకే దేవుడు మడత పుట్టారు అంటారు. అంటారా? తెలుగులో అంటారు, దేవుడు అంత బాగా, ఎంత బాగున్నాడు, ముక్కు ఎంత బాగుంది, మొక్కలు ఎంత బాగుంది, అంత బాగుంది, కన్ను లేకుండా పుట్టించాడమ్మా దేవుడు. అంటే తల్లి గర్భములో కళ్ళను దేవుడే సృష్టిస్తాడు, తల్లి గర్భములో చేతులను దేవుడే సృష్టిస్తాడు, తల్లి గర్భములో చేతులకున్న ఈ గోర్లను కూడా చెప్పడం. గోరు లేకపోతే అర్థం చేసుకోండి, నేను చెప్పే మాటలు నేను ఏదో సొంతంగా మీతో మాట్లాడట్లేదు. ఒక గోరు లేకపోతే నా వేలు తేడాగా ఉంది చూడండి, కొంచెం ఈ వేలు చూడండి, ఈ వేలు చూడండి, గమనించారా? తేడా గమనించారా? ఎందుకయింది ఇది తేడా అంటే, నేను తాడపత్రులో ఉన్నప్పుడు నా గోరుకి, అది మామూలు గోరు చుట్టూ అంటారు తెలుగులో, కన్నడలో ఏమంటారు మధ్య, ఆ గోరుకు లేస్తుంది అన్నమాట ఒక పుంజు. పెద్దలు అది వేసిన దాన్ని నిమ్మకాయ పెడతారు, అది మాగి బయటికి చీము రావడానికి. అదంతా ఇక్కడ బాగా పెద్దగా అయిపోయి ఆ సమయంలో ఈ గోరుకు వచ్చింది కాబట్టి గోరే ఈ వ్రేలే తేడాగా మారిపోయింది. అలాగే నా కాలుకు ఒక వ్రేలు లోనికి ఉంటుంది, ఒక వ్రేలు. చిన్నప్పుడు ఒకరితో గొడవపడుతూ ఒక రాయికి నా వేలు కాళ్ళు అలా తట్టుకొని పడ్డాను. ఆ వేలు ఇరిగిపోయింది. ఆ రోజే ఇంటికెళ్ళి అమ్మకు చెప్పాను అనుకున్నా, అంత గొడవపడ్డానమ్మా, నాకేంటంటే మరలా ఏం చేస్తుంది మా అమ్మ చెప్పండి. మా అమ్మ మరలా నాకు గ్యాస్ జోలికి ఎదుగుతున్నాను, అంతెందుకు గొడవపడ్డామని కొడతానని చెప్పి ఏం చేశానంటే, అది ఎన్నో రోజులు నొప్పున్నా కూడా అలాగే భరించుకుంటూ ఉండిపోయాను. దానికి అదే ఏమైపోయిందో కానీ ఆ బ్రెయిన్ ఎన్నికి వెళ్ళిపోయింది. ఒక కాలికేమో సమానంగా బ్రెయిన్ ఉంటాయి, ఒక కాలికేమో ఒక బ్రెయిన్ వెనక్కిపోయి ఉంటుంది. సాక్ష్యం లేకుండా ఉన్నప్పుడు మీరు ఎవరైనా గమనించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక వేలు సరిగా లేకపోయినా మనము దాన్ని సరి చేసుకోగలమా? మాట్లాడలేదు. ఒక కాలు సరిగా లేకపోతే సరి చేసుకోగలమా? చేసుకోలేము. కారణం ఏమిటంటే, బైబిల్లో రాయబడిన మాట కీర్తనకారుడు అంటున్నాడు, చదువమ్మ మరలా. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసింది. అంతరింద్రియములు అనగా లోపలున్న అవయవాలు, లోపలున్న గుండె, లోపలున్న లివరు, లోపలున్న కిడ్నీలు, లోపలున్న అనేక రకాల అంతరింద్రియాలు ఉన్నాయి మన లోపల. అనేక రకాల నరములు, అనేక రకాల క్రియల రక్త కణాలు అనేక రకాలుగా మన లోపల పని చేస్తున్నాయి. అంతరింద్రియములను నిర్మించిన వాడవు నీవే. ఈ మాట బాగా వినాలి. నా తల్లి గర్భములో నన్ను రూపించిన వాడవు నీవే. చెప్పలు కొట్టండి. ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు మనల్ని నిర్మించారు? మాట్లాడుతుంది. నేనే పుట్టేసా, నావే ಹುಟ್ಟಿದ್ದೀವಿ, నావే ఇಷ್ಟು అందವಾಗಿ ಹುಟ್ಟಿದ್ದೀವಿ అంటారా? తప్పు మాట. నా తల్లి గర్భములో నన్ను రూపించిన వాడు నీవే. అమ్మా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము కలుగుతుందయ్యా. ఎలా చేశావు నన్ను? నా సృష్టిని నేను ఒకసారి నన్ను కలుగజేసిన నా సృష్టికర్తవైన నిన్ను ఒకసారి నేను చూచి, నా సృష్టిని నేను చూచినప్పుడు నాకు భయము కలుగుతుంది, ఆశ్చర్యము కలుగుతుంది. నాకు పుట్టొచ్చు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. గమనించాలి. తల్లి గర్భములో
పుట్టించిన వాడు, నిర్మించిన వాడు ఆయనే. గమనించాలి ప్రియులారా, మన అంతరింద్రియములన్నిటినీ పుట్టించిన వాడు, కలుగు చేసిన వాడు ఆయనే. ఏది ఏమైనా కానీ మనల్ని గర్భములో రూపించిన వాడు ఆయనే. ఇంకా అందులోకి వెళ్తే ఎంత మునుపు ఒకసారి చెప్పాను, పుట్టించిన దేవుడు భూమి మీదకి కూడా పంపించేది ఆయనే. భూమి మీదకి ఆయన పంపించలేదనుకోండి, కొంతమంది తల్లి గర్భంలోనే ఏమైపోతారు, చచ్చిపోతారు. ఎంతమంది గర్భంలో చచ్చిపోయే పిల్లలు ఉన్నారు. అది డెలివరీ కూడా ఎవరి కార్యము, దేవుడు కార్యం జరిగించాలి. ఆ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. చాలా మంది వారానికి ఒక్కడైనా మన సంఘంలో ఎక్కువ మంది బిడ్డలు ఉన్నారు కనుక ఈ వారంలో ఒక మార్లు ఫోన్ చేసి, అయ్యా నా భార్య డెలివరీకి వెళ్ళింది, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన కొద్దిసేపటికి మరలా, అయ్యా డెలివరీ అయిందయ్యా, బాబు పుట్టాడు. దేవుడే పుట్టించేది, దేవుడే రూపించేది, దేవుడే గర్భములో నిర్మాణకుడు దేవుడే, జీవమిచ్చేది దేవుడే, ప్రాణమిచ్చేది దేవుడే. టోటల్గా మానవ నిర్మాణకుడు దేవుడే. ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. కాబట్టి ఆ దేవునికి మనం ఏం కలిగి ఉండాలి, మాట్లాడితే ఏం కలిగి ఉండాలి, కృతజ్ఞత. అదే ఆరాధన. పుట్టించిన దేవుని మర్చిపోకుండా, పుట్టించిన తల్లిదండ్రులు ఎలాగైతే మర్చిపోమో, ఈ లోకమంతటికి పుట్టించిన దేవుడు, మనలను ప్రత్యేకముగా పుట్టించుకున్న దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుని ఏనాడు మర్చిపోక ఆయనకు మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత, స్తుతి, ఆరాధన చేయాలి. రెండవ విషయానికి వస్తే, ఇంకొక మాట ఒకటి చదువుకొని రెండవ అంశంలోనికి వద్దాం. కీర్తనల గ్రంథము 8వ సంకీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని కంటే 4:5 చదువమా. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వారికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములను సంచరించు వాటినన్నిటినీ వారి పాదముల క్రింద వచ్చి ఉన్నావు. బాగా వినాలి. ఎలా చేశాడట? దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా. కొంచెం తక్కువ అంటే చెప్పాలంటే, దేవుడు ఎల్లప్పుడూ ఆయన జీవించి ఉన్నాడు. నరులంగా ఉన్న మనం మరణిస్తాం. కొంచెమే తక్కువ. ఆ కలుగు చేసి సమస్తాన్ని ఎవరి కాళ్ళ కింద పెట్టాడట? చెప్పండి, ఎవరి కాళ్ళ కింద? అయ్యా, మన కాళ్ళ కిందే పెట్టు. అంటే మృగములను బంధించగలుగుతున్నాడు మానవుడు. సముద్రములో ఉన్న పెద్ద పెద్ద మత్స్యములను బంధించగలుగుతున్నాడు. విషసర్పములు కలిస్తే చచ్చిపోతారు. అలాంటి విషసర్పములు కొంతమంది కుమార్తెలు కూడా పట్టేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం కదా వీడియో. యవన బిడ్డలు కూడా విషసర్పం తాకు పట్టుకొని ఆడుకుంటున్నారు. ఈ సమస్త విశ్వము ఎవరి కాళ్ళ కింద పెట్టాడు? మన కాళ్ళ కిందే. అంటే అన్నిటికంటే గొప్పగా మనల్ని చేసుకున్నాడు దేవుడు. ఎందుకు చేసుకున్నాడు? కృతజ్ఞత లేకుండా బ్రతకాలని కాదు. ఏం చేయాలని? కృతజ్ఞులమై ఆయనకు ఆరాధన చేయాలని దేవుడు మనల్ని కలుగు చేసుకున్నాడు. మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధన చేయాలంటే, చెప్పండి, ದೇವರಿಗೆ ನಾವು ಯಾಕೆ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಆತನೇ ನಮ್ಮ సృష్టికర్త, మనల్ని సృష్టించిన దేవుడు ఆయనే. మొదటి విషయం. ఇక రెండవదిగా రక్షించిన వాడు.
దేవుని ద్వారా పుట్టింపబడిన మానవుడు దేవునికి దూరమై పాపములో పడిపోయి లోకాశలతో ఉన్నప్పుడు ఆ మానవుని రక్షించడానికే సృష్టికర్త అయిన దేవుడే రక్షణకర్తగా యేసుక్రీస్తు వారు సృష్టికర్త అని మనకు అనేక వాక్య భాగాల్లో కనబడుతుంది. ఆదికాండములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసిననే మాట ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. కొంతమంది కుమారుణ్ణి సృష్టికర్త అంటే ఒప్పుకోరు, ఆయన కుమారుడే అంటారు. కానీ బైబిల్ మనకు చెప్పే మాట ఆయన సృష్టికర్తే, తండ్రి సృష్టికర్తే, కుమారుడు సృష్టికర్తే, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్తే. త్రియేక దేవుడే ఈ సృష్టిని మానవుని చేస్తాడు. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి ఆయన భూలోకానికి నరుడుగా వచ్చాడు. యేసుక్రీస్తు అనే పేరుతో వచ్చాడు. ఎందుకు? తప్పిపోయిన మానవుని రక్షించడానికి తన రక్తము చేత, తన శిలువ యాగము చేత, తన శిలువలో ఆయన పొందిన శ్రమ చేత నశించిపోయే మానవుని, పాపములో పడిపోయిన మానవుని, దేవునికి దూరమైపోయిన మానవుని రక్షించడానికే ఆయన రక్షకుడుగా భూమి మీదకి వచ్చారు. కనుక రక్షణను బట్టి మనము దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతి చేయాలి. ఇంకొక మాట మీకు చెప్తున్నాను, రక్షణ అనేది మన గొప్పతనాన్ని బట్టి రాలేదు. ఎలా వచ్చింది? కృపచేతనే అంటాడు పౌలు భక్తుడు. అలాగా కృపచేతనే, కృప, దేవుని కృపే మనకు రక్షణ ఇచ్చింది. ఎందరో రక్షణ లేని వారు ఉన్నారు లోకంలో. వాళ్ళకంటే మనం గొప్పవారం కాదు. మన మీద దేవుని కృప, వారి మీద కంటే దేవుని కృప మన మీద ఉన్నది. అందుకే దేవుడు మనం రక్షించుకున్నాడు, తన రక్షణ భాగ్యమునిచ్చాడు. కొన్ని వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో, 2వ అధ్యాయం 1వ వచనములో, 2వ అధ్యాయం 4, 5 వచనాల్లో చదవమా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ చేతనే ఆయన మనలను, ప్రేమ చేతనే మనల్ని ప్రేమించి దుర్వాసనతో, పాపపు వాసనతో ఉన్న మనలను పరిమళ వాసనగా చేయడానికి మన కోసం ఆయన అర్పించుకున్నాడు. మన కోసం ఆయన బలిగైపోయాడు. ఎందుకు బలైపోయాడంటే ప్రేమ చేతనే. ఇంకో మాటలో చెప్పాలంటే కృప చేతనే. 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 1వ వచనం, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు. చచ్చిపోయిన మనల్ని ఆయన బ్రతికించుకున్నా, రక్షించుకున్నా. మునుపు ఈ లోక ధర్మ ప్రకారముగా అపవాది యొక్క ఆలోచనలో బ్రతుకుచున్న మనల్ని లోకములో నుండి వేరు చేసి రక్షణించారు. 4-5 వచనాల్లో స్పష్టంగా ఇక్కడ రాయబడింది. ఇక్కడ బాగా వినాలి. ఆయనను దేవుడు ఏమై ఉన్నాడట? కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత
మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి ఇక్కడ బాగా వినాలి, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎవరి కృప? గట్టిగా చెప్పండి, ఎవరి ప్రేమ? ఎంతో మంది ఉన్నారు. మన మీదనే ఆయన ప్రేమ, మన మీదనే ఆయన కృప. ఆ కృపతో రక్షింపబడిన మనము కృప కలిగిన దేవునికి ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. కృప చేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపతో. అదే ఆరాధన. చదువుకున్నట్టుగా కీర్తనలు పాడొచ్చు, ఆయన కుంభంలో ఉండాలని. రెండోసారి పాడొచ్చు, స్వరమింపి పాడొచ్చు, ఆరాధన చేయాలి. కృప చేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృప. ఎవరి కృప చేత రక్షింపబడ్డా? దేవుని కృప. నశించిపోయే మన మీద కృప అనగా అర్హత లేని వారికి అర్హతనిచ్చిందే కృప. ఆయన రక్షణ పొందే అర్హత మనకు లేదు, ఆయన సన్నిధిలో కూర్చునే అర్హత మనకు లేదు, ఇక్కడ నిలబడే అర్హత నాకు లేదు అంటాడు కదా మోషే. అంటాడు, నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తీసుకుని రాముటకు ఎంతటి వాడను? అర్హత లేనివాడు. గిద్యోను అంటాడు, ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసి వారిని రక్షించడానికి నా గోత్రము అల్పమైనది, నేను కూడా అల్పమైన వాడు. మనము అల్పులమే, యోగ్యత లేని వారమే, అర్హత లేని వారమే. ఈ యోగ్యత లేని మనలను ఆయన యోగ్యులుగా చేసి